ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిన సంగతి మీకు తెలుసు. మేము ఢిల్లీ వెళ్తే భిక్షగాల్లా చూస్తున్నారు, దోచుకునే వాళ్ళ చూస్తున్నారు, దొంగల్లా చూస్తున్నారు. ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నన్ను మొక్కలు మొక్కలు కోసుకొని తినండిరా, అంతకు తప్ప నేనేం చేయలేను అని ఆయన నోట్లో చెప్పినప్పుడు ఎంతో బాధేసి నేను కాల్ చేశాను. కానీ ఆయన మారలేదు. రా తమ్ముడు, సమిట్కి రా, ముఖ్య అతిథిగా రాలేదు. పర్మిషన్ క్యాన్సిల్ చేశాడు. వద్దు, చెయ్యొద్దు. మీకు ప్రెస్ లో బుధవారం చెప్పాను, ఎవరు క్యాన్సిల్ చేస్తే దేవుడు వారిని శపిస్తాడు, దీవించడు అని. 2021 ఆయన క్యాన్సిల్ చేశాడు రేవంత్ రెడ్డి తమ్ముడు. 22 దేవుడు హెరాల్డ్ కేసులో ఆయన ముద్దాయిగా చేర్చాడు. ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. మీరు అల్లు అర్జున్ విషయం, అది 22 అల్లు అర్జున్ విషయంలో మీరు డ్రామా ఆడారు. సివిఆర్ఎన్ కమిషనర్ 6 వారాలు టైం ఇస్తున్నాను, కౌంటర్ ఫైల్ చేయి. రేవంత్ రెడ్డి మిస్గైడ్ చేశారని ఒక పెద్ద ఆర్టికల్ చదివాను. ఇప్పుడు అంతకంటే ఘోరం, రాష్ట్ర దేశ పరువు మిస్ ఇంగ్లాండ్ ప్రపంచం అంతా తీసేస్తుంది. ఇప్పుడు కోర్టుకి వెళ్తుందట, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తుందట. ఆవిడ నోరు ముయించగలరా? నా నోరు ముయించేదే. శాసనసభలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లీడర్ 90 నిమిషాలు వాదనలు వినిపించి 22వ తారీఖు రాత్రి 6 నుంచి 8 దాకా కళ్ళు ఇప్పకూడదు, నోరు మూసియండి, 1000 మంది కంటే ఎక్కువ వస్తే అరెస్ట్ చేయండి అని కోర్టు ఆర్డర్ తీసుకొచ్చారు. అందుకే నేను కళ్ళు ఇప్పలేదు, మీటింగ్ లో నోరిప్పలేదు, ప్రీచింగ్ చేయలేదు, తల దించుకొని ప్రేయర్ చేసి వచ్చాను. ఏమని ప్రార్థించా? ప్రభువా, వీళ్ళు తాట తీనైనా, న్యాయం చేయనైనా, వీళ్ళెవరిని విడిచిపెట్టద్దు ప్రభువా. శాంతి సభను అడ్డుకున్నారు, వీళ్ళకి అశాంతి ఇవ్వనైనా, వీళ్ళు మార్చినైనా అని ప్రార్థించానా లేదా? మీరు చూస్తారు ఆ ప్రార్థన ఫలితాలు.